నిజామాబాద్ జగిత్యాల్ భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జమ్మికుంట మండలము జమ్మికుంట మున్సిపాలిటీ అక్కడ ఈ నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 2 జిల్లాల బీజేపీ నాయకులు అక్కడ పోయి టోటల్ గా జమ్మికుంట టౌన్ నాకు మొదటగా ఇన్ఛార్జ్ చేయడం కూడా జరిగింది. అక్కడ దాదాపు 3000 పైన మంచి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేము, బ్రహ్మాండమైన మెజారిటీ అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 2 జిల్లాల బీజేపీ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరు కష్టపడ్డారు, కార్యకర్తలు అందరు కష్టపడ్డారు, ఇవాళ ఫలితం దక్కింది. కేసీఆర్ అహంకారం హుజూరాబాద్ ప్రజలు పాతాళ లోకంలోకి తొక్కింది. ఆయన దళిత బంధుతోటి మళ్ళా హుజూరాబాద్ దళితుల్ని మోసం చేద్దాం అనుకున్నాం, మళ్ళోసారి దళితుల్ని మోసం చేద్దాం అనుకున్నాం. కానీ మేమిక మోసపోము, మీ మాటలు నమ్మేది లేదు అని దళితులు తిరస్కరించిండ్రు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని రేపటి నుంచి మా డిమాండ్ ఉంటుంది, 119 నియోజకవర్గాలలో దళిత బంధు ఇంప్లిమెంట్ చేయాలి, తక్షణమే మొదలు పెట్టాలి. వెనుకబడ్డ తరగతులకి ఏం చేయబోతా ఉన్నావు చెప్పాలి, చేయాలి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఏం చేస్తావో, ఎటువంటి బంధు స్కీమ్ తీసుకొస్తావో అది చెప్పాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి, అగ్రవర్ణాలలో ఉన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ తయారు చేస్తావో చెప్పాలి. ఇది ప్రజల్ని మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఇక ఊరుకోదు. ప్రతి జాగలో తిరగబడతాం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పడిపోయే వరకు, బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎక్కడనైతే దళిత బంధు స్కీమ్ అనౌన్స్ చేసిండో ఆ గ్రామంలో కూడా కేసీఆర్ ఓడిపోయాడు. మన దేశంలో స్వాతంత్రం వచ్చినాక అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా సోఫార్. ప్రజలు నిజంగా కూడా అభినందించాలండి హుజూరాబాద్ ప్రజలకి. ఇటువంటి అవినీతి సొమ్ము తోటి ఎలక్షన్లు గెలవలేరు అని బలంగా తీర్పునిచ్చారు హుజూరాబాద్ ప్రజలు. అవినీతి లేకుండా రాజకీయాలు చేసేది కేవలం భారతీయ జనతా పార్టీయే. కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అయిపోయింది, అందుకనే ఎక్కడ కనబడకుండా పోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి అవుతా ఉన్నది. కాబట్టి రానున్న కాలం బీజేపీకి తెలంగాణలో బ్రహ్మాండమైన భవిష్యత్తు కూడా నాకు కనబడతా ఉన్నది. నాకెందుకో నేను ఎలక్షన్లలో చెప్పినట్టు క్యాంపెయినింగ్ లో హుజూరాబాద్ లో కేసీఆర్ నాయకత్వంలో చివరి ఎలక్షన్ ఇదే అనిపిస్తుంది నాకు. కేటీఆర్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం డెస్పరేట్ టు రిప్లేస్ బీజేపీ ఫాదర్ యాజ్ చీఫ్ మినిస్టర్. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరు కష్టపడ్డారు, కార్యకర్తలు అందరు కష్టపడ్డారు, ఇవాళ ఫలితం దక్కింది. కేసీఆర్ అక్కడ ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీకి నిలబడి వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ తొక్కింది. ఆయన దళిత బంధు తోటి మళ్ళా దళితుల్ని మోసం చేద్దాం అనుకున్నాం, మళ్ళీ కానీ అక్కడ పోలీసుల ప్రెషర్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రెషర్ లేదు అని విపరీతమైన డబ్బు వ్యామోహం కానీ భారతీయ జనతా అందరికీ కల్పించిన కేసీఆర్, ఆయన పార్టీ, హరీష్ రావు 100 కోట్ల రూపాయలతోటి దళిత బంధు ఇంప్లిమెంట్ చేయాలి. భారతీయ జనతా పార్టీని క్యాడర్ ని డిస్టర్బ్ చేద్దామని ట్రై చేసింది. ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా చెప్పాలి, చేయాలి. వాళ్ళ సత్తా హుజూరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూపించారు. ఎటువంటి బంధు స్కీమ్ తీసుకొస్తావో ఇదే కాకుండా చెప్పాలి. హుజూరాబాద్ ప్రజల విజయం ఇది. అగ్రవర్ణాల హుజూరాబాద్ ప్రజల విజయం పైసల పైన, సపోర్ట్ సిస్టమ్ తయారు చేస్తాం, పైసల పైన ప్రజల విజయం. ఇది
దసరా దీపావళి భారతీయ జనతా పార్టీ ఇక ఊరుకోదు. పండుగ రోజులు ఇవి. ప్రతి జాగలో చెడు మీద మంచి విజయం అన్న కాడికి తీసుకుంటాం. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ స్థాయిలో పడిపోయే వరకు బీజేపీ చేసిన అవినీతి పాపాలే ఆయనని చుట్టుముట్టుకున్నాయి. కొనసాగుతుంది. ఆయన అహంకారమే ఆయనని దహించి వేసింది. కూడా కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ పతనం, తెలంగాణ రాష్ట్ర సమితి పతనం మన కేసీఆర్ దేశంలో చరిత్రలో మిగిలిపోయే రోజు ఇవాళ నుంచి మొదలైంది. కేసీఆర్ శకం ముగిసింది. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి అతి త్వరలో రాబోతా ఉన్నారు. నిజమైన బంగారు తెలంగాణ అన్నది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం. హుజూరాబాద్ ఎన్నిక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గాని జిహెచ్ఎంసీ గాని లోక్సభలో ఎన్నికల్లో భారతీయ పార్టీ విజయాలు గాని అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మోడీ గారి పాలనని ఆకర్షించుకుంటూ ఒక్కొక్క మైల్ స్టోన్ దాటినట్టుంది ఇది. కానీ హుజూరాబాద్ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేసీఆర్ శకం ముగిసింది. తెలంగాణలో ఆయన అవినీతి, ఆయన అహంకారమే ఆయనని, ఆయన పార్టీని దహింపజేసింది. రానున్న కాలంలో పూర్తిగా పతనానికి నాంది ఇయ్యాల. టీఆర్ఎస్ పార్టీ అస్తవ్యస్తం కాబోతా ఉన్నది. కేసీఆర్ ఆయన ఇచ్చి ఆయననే రిటైర్ అయిపోతే బెటరు, లేకపోతే చరిత్ర ఆయన రిటైర్ చేస్తుంది. అందరికంటే ముందు ఆయన కొడుకే ఆయనకి వెన్నుపోటు పడబోతా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ముసలం పుట్టబోతా ఉన్నది. ఇంకా 6-7 రౌండ్లు ఉన్నట్టున్నాయి. ఇంకా మా అంచనాల ప్రకారం 15 నుంచి 20,000 మెజారిటీ, ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నానో 20,000 మెజారిటీ వస్తుందని, సుమారు బిట్వీన్ 15,000 and 20,000 స్పష్టంగా మాకు మెజారిటీ వస్తుంది. మొదటి నుంచి చెప్తా ఉన్నాను, అక్కడ ఎలక్షనే లేదు, కంఫర్టబుల్ విక్టరీ అని. కేసీఆర్ ఏదైతే డబ్బుతోటి ఎలక్షన్లు గెలుద్దాము అని అనుకున్నాడో దానికి హుజూరాబాద్ ప్రజలు చెంపబెట్టు పెట్టినారు. గువ్వ గుయ్యమనేటట్టు కేసీఆర్ది ఇవాళ వాళ్ళు తీర్పునిచ్చారు హుజూరాబాద్ ప్రజలు. కేసీఆర్ తోటి తెలంగాణ ప్రజలకి ఎటువంటి పని లేదు. ఇంకా ఆయనకి 8 సంవత్సరాలు సమయం ఇచ్చిండ్రు. 8 సంవత్సరాలలో ఆయన ఇవ్వలటి వరకు ఆయన మేనిఫెస్టోలో 2014 గాని 18లో గాని చెప్పిన మాటలు ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఏమన్నా అంటే నేను చెప్పంది కూడా చేస్తున్నా అంటున్నాడు ఆయన. రైతు బంధు మేము మేనిఫెస్టోలో పెట్టలే, ఆయన కూడా ఇస్తున్నాము అన్నాడు. రైతులకి తీవ్రమైన నష్టం చేస్తున్నావు నువ్వు. లక్షల రూపాయల నష్టం చేస్తున్నావు, 5-6 వేల రూపాయలు ఇస్తున్నావు. ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, పేద ప్రజలకి లక్షల రూపాయల బెనిఫిట్ దీని ద్వారా వస్తుంది. ఇటువంటి స్కీమ్స్ ద్వారా కోవిడ్ లో చనిపోయిన స్మైల్ యోజనకు కూడా 50,000 రూపాయలు ఆయన ఇస్తందుకు ప్రకటిస్తే ఇయ్యలటి వరకు అప్లికేషన్లు తీసుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో లేదు. కేంద్రం నుంచి ఎటువంటి స్కీమ్ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం 8 సంవత్సరాలలో దానికి అడ్డంకులే వేసింది. మళ్ళా వీళ్ళేమైనా చేస్తారా అంటే నయా పైసా చేయలేదు. ఇవాళ ప్రజలని, ఓట్లని 1,000 రూపాయలు ఇచ్చుకుంటూ కొనుక్కుందాం. ఒక్కొక్క ఓటుకి 10,000 ఇచ్చి కొనుక్కుందాము. ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్. హుజూరాబాద్ ప్రజలు టోటల్ గా తిరస్కరించారు.
రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అనేక మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలరా నాయనా అని నెత్తి వల్ల కొట్టుకునే రోజులు వస్తాయి భారతీయ జనతా పార్టీ నాయకులకి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ఇక నిజామాబాద్, జగిత్యాల్ భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జమ్మికుంట మండలము, జమ్మికుంట మున్సిపాలిటీ, అక్కడ ఈ నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 2 జిల్లాల బీజేపీ నాయకులు అక్కడ పోయి టోటల్ గా జమ్మికుంట టౌన్ నాకు మొదటగా ఇన్ఛార్జ్ చేయడం కూడా జరిగింది. అక్కడ దాదాపు 3000 పైన మంచి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేము, బ్రహ్మాండమైన మెజారిటీ అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 2 జిల్లాల బీజేపీ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కష్టపడ్డారు, కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు. ఇవాళ ఫలితం దక్కింది. కేసీఆర్ అహంకారం హుజూరాబాద్ ప్రజలు పాతాళ లోకంలోకి తొక్కింది. ఆయన దళిత బంధుతోటి మళ్ళా హుజూరాబాద్ దళితుల్ని మోసం చేద్దామనుకున్నాం, మళ్ళోసారి దళితుల్ని మోసం చేద్దామనుకున్నాం. కానీ మేమిక మోసపోము, మీ మాటలు నమ్మేది లేదు అని దళితులు తిరస్కరించిండ్రు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని రేపటి నుంచి మా డిమాండ్ ఉంటుంది, 119 నియోజకవర్గాలలో దళిత బంధు ఇంప్లిమెంట్ చేయాలి, తక్షణమే మొదలు పెట్టాలి. వెనుకబడ్డ తరగతులకి ఏం చేయబోతా ఉన్నావు చెప్పాలి, చేయాలి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఏం చేస్తావో, ఎటువంటి బంధు స్కీమ్ తీసుకొస్తావో అది చెప్పాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి, అగ్రవర్ణాలలో ఉన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ తయారు చేస్తావో చెప్పాలి. ఇది ప్రజల్ని మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఇక ఊరుకోదు. ప్రతి జాగలో తిరగబడతాం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పడిపోయే వరకు, బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎక్కడనైతే దళిత బంధు స్కీమ్ అనౌన్స్ చేసిండో ఆ గ్రామంలో కూడా కేసీఆర్ ఓడిపోయాడు. మన దేశంలో స్వాతంత్రం వచ్చినాక అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా సో ఫార్. ప్రజలు నిజంగా కూడా అభినందించాలండి హుజూరాబాద్ ప్రజలకి. ఇటువంటి అవినీతి సొమ్ము తోటి ఎలక్షన్లు గెలవలేరు అని బలంగా తీర్పునిచ్చారు ఇవాళ హుజూరాబాద్ ప్రజలు. అవినీతి లేకుండా రాజకీయాలు చేసేది కేవలం భారతీయ జనతా పార్టీయే. కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అయిపోయింది, అందుకనే ఎక్కడ కనబడకుండా పోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి అవుతా ఉన్నది. కాబట్టి రానున్న కాలం బీజేపీకి తెలంగాణలో బ్రహ్మాండమైన భవిష్యత్తు కూడా నాకు కనబడతా ఉన్నది. నాకెందుకో నేను ఎలక్షన్లలో చెప్పినట్టు క్యాంపెయినింగ్ లో హుజూరాబాద్ లో కేసీఆర్ నాయకత్వంలో చివరి ఎలక్షన్ ఇదే అనిపిస్తుంది నాకు. కేటీఆర్ his son is making his moves. He is desperate to replace his father as chief minister. మేము అక్కడ ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీకి నిలబడి వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వదలుచుకున్నాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ విక్టరీ ఆఫ్ ఎవ్రీ బీజేపీ కార్యకర్త ఇన్ హుజూరాబాద్. వితౌట్ దెమ్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. అక్కడ పోలీసుల ప్రెషరు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రెషరు, విపరీతమైన డబ్బు వ్యామోహం అందరికీ కల్పించిన కేసీఆర్, ఆయన పార్టీ, హరీష్ రావు,
వందల కోట్ల రూపాయలతోటి అక్కడ భారతీయ జనతా పార్టీని క్యాడర్ని డిస్టర్బ్ చేద్దామని ట్రై చేశారు. ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా వాళ్ళ సత్తా ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూపించారు. ఇదే కాకుండా హుజూరాబాద్ ప్రజల విజయం ఇది. హుజూరాబాద్ ప్రజల విజయం పైసల పైన ప్రజల విజయం. ఇది దసరా దీపావళి పండుగ రోజులు ఇవి. చెడు మీద మంచి విజయం అన్న కాడికి తీసుకుంటాం, ఇది దానిలాగా తీసుకుంటాము. కేసీఆర్ చేసిన అవినీతి పాపాలే ఆయనని చుట్టుముట్టుకున్నాయి. ఆయన అహంకారమే ఆయనని దహించి వేసింది. కేసీఆర్ పతనం, తెలంగాణ రాష్ట్ర సమితి పతనం, కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయే రోజు ఇవాళ నుంచి మొదలైంది. కేసీఆర్ శకం ముగిసింది. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి అతి త్వరలో రాబోతా ఉన్నారు. నిజమైన బంగారు తెలంగాణ అన్నది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం. హుజూరాబాద్ ఎన్నిక దుబ్బాక గాని, జిహెచ్ఎంసీ గాని, లోక్సభలో ఎన్నికల్లో భారతీయ విజయాలు గాని, బీజేపీ పార్టీ విజయాలు గాని, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో మోడీ గారి పాలనని ఆకర్షించుకుంటూ ఒక్కొక్క మైల్ స్టోన్ దాటినట్టుంది ఇది. కానీ హుజూరాబాద్ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేసీఆర్ శకం ముగిసింది. తెలంగాణలో ఆయన అవినీతి, ఆయన అహంకారమే ఆయనని, ఆయన పార్టీని దహింపజేసింది. రానున్న కాలంలో పూర్తిగా పతనానికి నాంది ఇయ్యాల. టీఆర్ఎస్ పార్టీ అస్తవ్యస్తం కాబోతా ఉన్నది. కేసీఆర్ ఆయన ఇచ్చి ఆయననే రిటైర్ అయిపోతే బెటరు, లేకపోతే చరిత్ర ఆయన రిటైర్ చేస్తుంది. అందరికంటే ముందు ఆయన కొడుకే ఆయనకి వెన్నుపోటు పడబోతా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ముసలం పుట్టబోతా ఉన్నది. ఇంకా 6-7 రౌండ్లు ఉన్నట్టునే. ఇంకా మా అంచనాల ప్రకారం 15 నుంచి 20,000 మెజారిటీ, ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నానో 20,000 మెజారిటీ వస్తుందని, సుమారు బిట్వీన్ 15,000 and 20,000 స్పష్టంగా మాకు మెజారిటీ వస్తుంది. మొదటి నుంచి చెప్తా ఉన్నాను, అక్కడ ఎలక్షనే లేదు, కంఫర్టబుల్ విక్టరీ అని. కేసీఆర్ ఏదైతే డబ్బుతోటి ఎలక్షన్లు గెలుద్దాము అని అనుకున్నాడో దానికి హుజూరాబాద్ ప్రజలు చెంపబెట్టు పెట్టినారు. గువ్వ గుయ్యమనేటట్టు కేసీఆర్ది ఇవాళ వాళ్ళు తీర్పునిచ్చారు హుజూరాబాద్ ప్రజలు. కేసీఆర్ తోటి తెలంగాణ ప్రజలకి ఎటువంటి పని లేదు. ఇంకా ఆయనకి 8 సంవత్సరాలు సమయం ఇచ్చిండ్రు. 8 సంవత్సరాలలో ఆయన ఇవ్వలటి వరకు ఆయన మేనిఫెస్టోలో 2014 గాని 18లో గాని చెప్పిన మాటలు ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఏమన్నా అంటే నేను చెప్పంది కూడా చేస్తున్నా అంటున్నాడు ఆయన. రైతు బంధు మేము మేనిఫెస్టోలో పెట్టలే, ఆయన కూడా ఇస్తున్నాము అన్నాడు. రైతులకి తీవ్రమైన నష్టం చేస్తున్నావు నువ్వు. లక్షల రూపాయల నష్టం చేస్తున్నావు, 5-6 వేల రూపాయలు ఇస్తున్నావు. ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, పేద ప్రజలకి లక్షల రూపాయల బెనిఫిట్ దీని ద్వారా వస్తుంది. ఇటువంటి స్కీమ్స్ ద్వారా కోవిడ్ లో చనిపోయిన స్మైల్ యోజనకు కూడా 50,000 రూపాయలు ఆయన ఇస్తందుకు ప్రకటిస్తే ఇయ్యలటి వరకు అప్లికేషన్లు తీసుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో లేదు. కేంద్రం నుంచి ఎటువంటి స్కీమ్ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం 8 సంవత్సరాలలో దానికి అడ్డంకులే వేసింది.
మళ్ళా వీళ్ళేమైనా చేస్తారా అంటే నయా పైసా చేయలేదు. ఇవాళ ప్రజలని ఓట్లని వేల రూపాయలు ఇచ్చుకుంటూ కొనుక్కుందాం. ఒక్కొక్క ఓటుకి 10,000 ఇచ్చి కొనుక్కుందాము. ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈడ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్. హుజూరాబాద్ ప్రజలు టోటల్ గా తిరస్కరించారు. రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అనేక మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలరా నాయనా అని నెత్తి వల్ల కొట్టుకునే రోజులు వస్తాయి భారతీయ జనతా పార్టీ నాయకులకి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ఇక నిజామాబాద్, జగిత్యాల్ భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జమ్మికుంట మండలము, జమ్మికుంట మున్సిపాలిటీ, అక్కడ ఈ నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 2 జిల్లాల బీజేపీ నాయకులు అక్కడ పోయి టోటల్ గా జమ్మికుంట టౌన్ నాకు మొదటగా ఇన్ఛార్జ్ చేయడం కూడా జరిగింది. అక్కడ దాదాపు 3,000 పైన మంచి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేము, బ్రహ్మాండమైన మెజారిటీ అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 2 జిల్లాల బీజేపీ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కష్టపడ్డారు, కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు. ఇవాళ ఫలితం దక్కింది. కేసీఆర్ అహంకారం హుజూరాబాద్ ప్రజలు పాతాళ లోకంలోకి తొక్కింది. ఆయన దళిత బంధుతోటి మళ్ళా హుజూరాబాద్ దళితుల్ని మోసం చేద్దాం అనుకున్నాం, మళ్ళోసారి దళితుల్ని మోసం చేద్దాం అనుకున్నాం. కానీ మేమిక మోసపోము, మీ మాటలు నమ్మేది లేదు అని దళితులు తిరస్కరించిండ్రు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని రేపటి నుంచి మా డిమాండ్ ఉంటుంది, 119 నియోజకవర్గాలలో దళిత బంధు ఇంప్లిమెంట్ చేయాలి, తక్షణమే మొదలు పెట్టాలి. వెనుకబడ్డ తరగతులకి ఏం చేయబోతా ఉన్నావు చెప్పాలి, చేయాలి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఏం చేస్తావో, ఎటువంటి బంధు స్కీమ్ తీసుకొస్తావో అది చెప్పాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి, అగ్రవర్ణాలలో ఉన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ తయారు చేస్తావో చెప్పాలి. ఇది ప్రజల్ని మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఇక ఊరుకోదు. ప్రతి జాగలో తిరగబడతాం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పడిపోయే వరకు, బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎక్కడనైతే దళిత బంధు స్కీమ్ అనౌన్స్ చేసిండో ఆ గ్రామంలో కూడా కేసీఆర్ ఓడిపోయాడు. మన దేశంలో స్వాతంత్రం వచ్చినాక అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా సో ఫార్. ప్రజలు నిజంగా కూడా అభినందించాలండి హుజూరాబాద్ ప్రజలకి. ఇటువంటి అవినీతి సొమ్ము తోటి ఎలక్షన్లు గెలవలేరు అని బలంగా తీర్పునిచ్చారు ఇవాళ హుజూరాబాద్ ప్రజలు. అవినీతి లేకుండా రాజకీయాలు చేసేది కేవలం భారతీయ జనతా పార్టీయే. కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అయిపోయింది, అందుకనే ఎక్కడ కనబడకుండా పోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి అవుతా ఉన్నది. కాబట్టి రానున్న కాలం బీజేపీకి తెలంగాణలో బ్రహ్మాండమైన భవిష్యత్తు కూడా నాకు కనబడతా ఉన్నది. నాకెందుకో నేను ఎలక్షన్లలో చెప్పినట్టు క్యాంపెయినింగ్ లో హుజూరాబాద్ లో కేసీఆర్ నాయకత్వంలో చివరి ఎలక్షన్ ఇదే అనిపిస్తుంది నాకు. కేటీఆర్ his son is making his moves. He is desperate to replace his father as chief minister. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.